హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మాధవి. నేను ఒక వెల్నెస్ కోచ్ని. ఈరోజు మనం చాలా విలువైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే కనుక మనందరికీ రోజుకి 24 గంటలే టైం ఉంది, అవునా? దాన్ని కొందరు ఆ సమయాన్ని ఎలా వినియోగించుకుని విజయాన్ని సాధిస్తారు, మరి కొందరు సమయం ఉందనుకుండి ఎలా వృధా చేస్తారు చూద్దామా. మనం రోజంతా డబ్బు సంపాదించడం కోసం పరిగెడుతూ ఉంటాం, కానీ మనం ఆరోగ్యం కోసం, మన కుటుంబం కోసం, మన సంతోషం కోసం ఎంత సమయం కేటాయిస్తున్నాం అనేది చూద్దాం. మనం సంపాదించడానికి మనం బ్రతుకుతున్నాం అంటే మనం దేనికి సంపాదిస్తున్నాం? తినడానికే కదా. చాలామంది టైం లేదంటూ ఉంటారు, కానీ మనం సంపాదించేది తిని బ్రతకడానికే కదా. మరి దానికే టైం లేకపోతే కనుక మనం ఎందుకు సంపాదించాలి? చాలామంది టైంకి నిద్రపోరు, నిద్రపోవడానికి కూడా టైం పెట్టుకోరు. ఎంతసేపు పని మీదో లేదా వాళ్ళు చేసే పనిలో ఎక్కువగా ఆలోచించుకోవడము, ఇలా ఏంటంటే మనశ్శాంతి లేకుండా కంటి నిండా నిద్ర కూడా లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా ఏంటంటే కనుక ఫ్యామిలీకి కూడా టైం అనేది పెట్టలేరు వీళ్ళు. ఎప్పుడైతే ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వలేదో హెల్త్తో పాటుగా ఫ్యామిలీలో ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. మనం ఏది చేసినా కూడా మన ఫ్యామిలీ కోసం మనం హ్యాపీగా ఉండాలనేదే మనం ఏది చేసినా కూడా. ఎందుకంటే కనుక మన లైఫ్ అనేది చాలా చిన్నది, ఉన్నది ఒకటే జీవితం. ఈ ఉన్న అన్ని రోజులు కూడా సంతోషంగా నవ్విస్తూ బ్రతికేయడమే. జీవితం అంటే కేవలం గమ్యానికే చేరుకోవాలని కాదు, ఆ ప్రయాణంలో ప్రతి క్షణాన్ని కూడా మనస్ఫూర్తిగా బ్రతకాలి. ఎప్పుడు కూడా మనం ఎదుటి వారిని చూసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకిలా మనం అవ్వాలి అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. ఎందుకంటే కనుక పక్క వాళ్ళని చూసి మనం బ్రతకాలి అనుకుంటే కనుక ఎప్పుడు కూడా మనం ఆనందంగా జీవించలేం. ఎప్పుడైనా సరే మనం ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా పక్క వాళ్ళని చూసి ఆశపడడం, అది ఎప్పుడు కూడా మనం చేసామంటే కనుక ఎప్పుడు కూడా మనం హ్యాపీగా ఉండలేము. ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండండి. దేనిని చూసి కూడా, ఎవరిని చూసి కూడా మనం బాధపడకూడదు. పక్క వారితో కూడా మనం అసలు ఎప్పుడు కూడా పోల్చుకోకూడదు. మనం ఒక టైంని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి రోజుకి 24 గంటల టైము. ఈ టైంలో ఒక 8 అవర్స్ అనేది మనకు పనికి పెట్టుకోవాలి. మన పర్సనల్ టైం అనేది 8 అవర్స్ అనేది మన స్లీప్కి అనేది టైం పెట్టుకుంటూ ఉండాలి. 8 అవర్స్ అనేది మనకి ఫ్యామిలీకి టైం పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే కనుక ఈ చిన్న లైఫ్లో మనం అన్నిటిని కూడా హ్యాపీగా జీవిస్తూ ఉండాలి. ఎందుకంటే కనుక ఇందులో ఉండేది ఒకదానికి మనం టైం పెట్టేస్తున్నాం, ఒకవైపే మనం పరిగెడుతూ ఉన్నాం. ఇంకా మన లైఫ్లో మన ఫ్యామిలీకి టైం ఇవ్వకుండా, మన బాడీకి మనకి ఆరోగ్యం చూసుకోకుండా ఎంత సంపాదించినా మీరు ఎంతలా పరిగెట్టినా ఉపయోగం అంటే ఏది ఉండదు. ఎందుకంటే కనుక ఫస్ట్ మనకు ఉండాల్సింది ఆరోగ్యమే. ఈ ఆరోగ్యం అనేది మనం కోల్పోయిన తర్వాత మీరు ఎంత డబ్బులు మనకు వచ్చినా, మీకు ఎన్ని ఆస్తులు ఉన్నా, మన లైఫ్ని ఎవరు కూడా తిరిగి తీసుకురారు. మన ఉన్న ప్రాబ్లమ్స్ని మనమే టైం ఫిక్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం చూసుకోకపోతే కనుక రేపొద్దున్న హాస్పిటల్లో ఫ్రీగా వచ్చిన ఆక్సిజన్ కూడా మనం డబ్బులు కొనుక్కోవాల్సి వస్తుంది. ప్రతిదీ కూడా మనం మెడిసిన్ వైపు, హెల్త్ ప్రాబ్లమ్ వైపు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతే కనుక మనతో పాటుగా మన ఫ్యామిలీ అనేది చాలా సఫర్ అవుతూ ఉంటుంది. మనం వెళ్ళిపోవచ్చు, హ్యాపీగానే వెళ్ళిపోతాం, మేము ఎన్నో బాధలతో ఇబ్బంది పడి వెళ్ళిపోవచ్చు. కానీ అంతకన్నా సఫర్ అయ్యేది మన ఫ్యామిలీనే. ఎప్పుడైతే మన ఫ్యామిలీ సఫర్ అవుతూ ఉందో చెప్పలేం, వాళ్ళు అదెంత నరకంగా ఉంటుంది అనేది మనం చెప్పలేం. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కనుక ఫస్ట్ మనం టైం అనేది దానికి మీరు డివైడ్ చేసుకుంటూ ఉండండి. 8 అవర్స్ నాకు డ్యూటీకి అని, 8 అవర్స్ మన బాడీకి స్లీప్ కానీ, 8 అవర్స్ అనేది మన ఫ్యామిలీకి అనేది టైం అనేది మీరు ఎప్పుడైతే ఫిక్స్ చేసుకుంటూ ఉంటారో మీరు హ్యాపీగా, ఆనందంగా, హెల్తీగా ఉండవచ్చు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.